ఈరోజు లంచ్లోకి నేను బీరకాయ చేప కర్రీ చేశాను. సో ఇక్కడ 2 రకాల చేపలు కనపడుతున్నాయి కదా. ఒకటేమో తాటాకు చేపలు అంటారు, ఐడియా ఉంది కదా మీకు, అది. ఇంకోటేమో ఉప్పు చేపలు అనమాట. ఇవి ఉప్పు చేపలు. ఇవి చాలా మందంగాను చాలా ఉప్పగా కూడా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఈ ఎండు చేపల్ని కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత బీరకాయని చెక్కు తీసేసుకొని ఆ గార అనేది ఉంటుంది కదా, ఓన్లీ ఆ గరికి మాత్రమే కట్ చేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఇవన్నీ కూరగాయలన్నీ కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీరకాయలు, అలాగే ఎండు చేపలు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి దాంట్లో ఆయిల్ పోసి తగినంత కూరకు సరిపడా చూసుకొని కడిగిన ఎండు చేప ముక్కలు ఉంటాయి కదా, అవి నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకొని అవి బాగా ఎర్రగా బాగా వేగాలి. అవి ఎలా ఉండాలంటే తింటే కరకరలాడాలి, అంత ఎర్రగా అంత కరకరలాడేలా వేపుకొని నూనెలో. తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాక బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని మిక్స్ చేశాను. దీనిపైన కొంచెం మూతున్నాను, ఎందుకంటే ఆ బీరకాయలు వాటర్ వస్తుంది ఇలాగా. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకు కావాల్సినంత వరకు కారం వేసుకొని సరిపడా కారం వేసుకోవాలి. సో నాకు ఇలా పులుసుగా ఉంటేనే ఇష్టం. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎగిరి పెట్టుకోవచ్చు, పులుసు ఇష్టం లేని వాళ్ళు. సో ఇలా ఫైనల్గా సర్వ్ చేసేసుకున్నాను.